యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుని మహాకృప చేత ఇది రెండో రాత్రి దేవుని కూర్చుని మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. గత రాత్రి ప్రభు తన కృపలో తన కార్యాన్ని జరిగించి ప్రభు తన మహిమ తెచ్చుకున్నారు. ఎంతమంది వచ్చారు రాత్రి? చేతులు ఎత్తండి సారి. మంచి వాళ్ళు మీరు. ఈరోజు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చారు. ప్రియులరా, ఈ తెల్లారిపల్లి గ్రామంలో గత 8 సంవత్సరాల మట్టి దేవుడు తన దాసుని పరిచయం చేయిస్తూ ఎవరూ లేని చోట కానీ పిలుపు ఉంది, దర్శనం ఉంది, విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఈ 3 పట్టుకొని ఈ ప్రాంతంలో దేవుని పనిచేస్తూ ఉన్నారు. వీటికి పరిశుద్ధాత్ముడు తోడుగుంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ రోజున మనం చూస్తుంది శూన్యం కావచ్చు, ఒక రోజున సృష్టిని చూడగలుగుతున్నాం. ఈ 3 పట్టుకొని నమ్మకంగా ప్రభు వైపు చూస్తూ సాగిపోతున్న దేవుని సేవకులకి కేవలము ఆత్మల భారం. ఆత్మను సంపాదించాలి, నూతన ఆత్మలను ప్రభు కొరకు రక్షించాలని భారం. సో ఆ భారమే ఇంత ఖర్చు పెట్టి సువార్త సభలు చేయడానికి ప్రభు తన కృప చూపుతున్నారు. వారి కొరకు ప్రార్థించండి. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల వారందరూ కూడా ప్రభువుని రక్షకుడికి అంగీకరించుటగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ సువార్త సభ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున ఏం పడింది? ఇంకేమనుకుంటారు? హల్లెలూయా, వర్షం వచ్చింది, ఇది కంటిన్యూ అవుద్దాం అనుకుని ఉంటారు కదా. కానీ దేవుడు తన కృపలో మధ్యాహ్నానికి ఎండ పంపించాడు. ఎంతో కొంత ఆలోచన ఉంటుంది, ఎందుకంటే దాని అనుభవం నుంచి వచ్చినాను కాబట్టి. హల్లెలూయా. ఎండేసేపటికి నా ప్రాణ తెప్పరిల్లింది. ఎందుకంటే దేవుడు తన పని జరగటానికి దేవుడు తన కార్యం చేస్తాడు. సో దేవుడి ఈ ప్రాంతాలు ఇంకా బలమైన పరిచయం చేయడానికి ప్రభు తన దాసుని ఇంకా బలపరచుట కొరకు మీ అనుదిన ప్రార్థనలు, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీ అనుదిన ప్రార్థనలు మీ చేతులెత్తి మోషే కొరకు ఎలాగైతే హారోను ఊరు నిలబడ్డారో, వారు నిలబడి ఆయన చేతులు ఎత్తినందుకు ఆ ప్రార్థన అనేక మందిని బ్రతికించడానికి సహాయం చేశాడు. హల్లెలూయా. ఆ చేతుల కిందకు వాళ్ళని ఇప్పుడు అనేక మంది చనిపోయారు. ఈ రోజున చనిపోతున్న ఆత్మల కొరకు మనమును మన వంతు ప్రకారంగా ఆ చెయ్యొత్తునివ్వగలుగుదాం, ప్రార్థించగలుగుదాం. ఎందుకంటే ఈ ఆత్మ నశించిపోతుంది, దేవునికి ఇష్టము లేదు. అందరూ అంతటా ఏం పొందాలి? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. భేదము లేదు. కానీ కొంతమందికి తెలియక యేసు ప్రభుని మాకు సంబంధించింది కాదు, మా దేవుడు కాదు అని పదాలు వాడుతున్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ సువార్త ప్రకటించబడుతుంది. ఈ సువార్తే అనేక మంది దేవుడు రక్షిస్తాడు. ఇది మనుషులు రాసింది కాదు, దేవుడు తన ప్రజల కొరకు రాసిన గ్రంథం ఇది. ఇందుట్లో ఏది వ్యర్థమయ్యేది కాదు. ప్రతి మాట మనుషులను బ్రతికిస్తుంది, మనుషులను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ప్రార్థిద్దాం, దేవుని స్థలంలో కనిపెడదాం. దేవుడు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆత్మను దేవుడు రక్షించడం కొరకు మొరపెడదాం. మనం రక్షించబడితే కాదు, బైబిల్ చెప్తుంది మనం సిద్ధపడి అనేకులను సిద్ధపాటు చేయాలి. ఎగెస్కేలు గ్రంథంలో మనం వెలిగించబడి అనేకులను వెలిగించాలి. మనతోనే ఇది ఆగిపోకూడదు, మనం ఫలించాలి. సో ఈ ప్రాంత భారం కూడా ఈ కుండ వాళ్ళకు ఉంది. దానికోసం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.